రెండవ సమూయేలు 7వ అధ్యాయము 28, 29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు తన కుటుంబం కొరకు చేసిన ప్రార్థన ఇది. దేవుడిచ్చిన వాగ్దానమును చేతపట్టుకుని ఆ వాగ్దానమును ఆధారం చేసుకుని తన కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు. అందులో ప్రధాన అంశం ఏమిటి? దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవా, నా కుటుంబము ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి, ఆశీర్వదించమని ప్రార్థించాడు. సో మంచి కుటుంబము లేక గొప్ప కుటుంబము కట్టబడాలంటే దేవునితో కలిసి కట్టుకోవాలి అని గడిచిన వారంలో మనము నేర్చుకున్నాం కదా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుని సహాయంతో ఎవరైతే కుటుంబాన్ని కట్టుకుంటున్నారో వారి కుటుంబాలు బలమైనదిగా ఉంటుంది. ఎవరు దేవుని సహాయంతో కుటుంబాన్ని కట్టుకుంటారు? ప్రార్థన చేసేవారు. తన కుటుంబం కొరకు, తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, భర్త కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని సహాయంతో తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నారు. దేవుడు ఈ ప్రపంచంలో, ఈ లోకములో 3 మానవ వ్యవస్థలను ఏర్పరిచాడు. అందులో ఒకటేమిటి? వివాహము, కుటుంబము. రెండవది మానవ గవర్నమెంటు, అంటే రాజకీయ సంబంధించిన గవర్నమెంటు. మూడవది చర్చి, స్థానిక సంఘము. ఈ 3 రకాలైన వ్యవస్థలను లేక సంస్థలను దేవుడు ఈ భూమి మీద ఏర్పరిచాడు. ఒకటి కుటుంబము, రెండవది రాజకీయ వ్యవస్థ, మూడవది చర్చి, లోకల్ సంఘము, స్థానిక సంఘం. ఈ 3ంటికి ఆధారమైనది, ప్రధానమైనది కుటుంబమే. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఒక మాటను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఓకే, మన కుటుంబం బాగుండాలంటే దానికి దేవుని ఆశీర్వాదము కావాలి. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును, ఆనందమునిచ్చును, ఆరోగ్యమునిచ్చును, సమాధానమునిచ్చును, సంతోషమునిచ్చును. ఆ ఆశీర్వాదం కొరకే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందులో గడిచిన వారం మనము భార్య కొరకు ఎలా ప్రార్థన చెయ్యాలి, ఒక భర్త అనే విషయాన్ని మనము విపులంగా ధ్యానించాము. అది నేను మీకు ఇచ్చిన ఒక మోడల్. దాన్ని మీరు అట్నే కాపీ కొట్టకూడదు. మిమ్మల్ని దేవుడు ఎలా నడిపిస్తాడో, మీ భార్యల్లో లేక మీ భర్తల్లో ఎటువంటి కొరత ఉందో, లోపం ఉందో దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము ప్రాముఖ్యమైన విషయము, మన పిల్లల కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఓ మంచి తల్లిదండ్రులుగా, ఇంకా చెప్పాలంటే ఓ గొప్ప తల్లిదండ్రులుగా మన పిల్లల కొరకు ప్రార్థన చేయుటయే మన ప్రధాన బాధ్యత. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము, పిల్లల యొక్క పరిస్థితులు ఎంత అధ్వానంగా మారుతూ ఉంది. లోకము దుష్టత్వముతో నిండి ఉంది. ఒకప్పుడు పాపాన్ని వెతికి వెళ్ళి చేసేవారు, కానీ ఇప్పుడు పాపమే ప్రతి ఇంటికి, ప్రతి చేతిలోనికి వచ్చేసింది. కాబట్టి ఇలాంటి దుష్టత్వం నిండిన ప్రపంచంలో మన పిల్లలను మనం కాపాడుకోవాలంటే, వారు మంచి విలువలు కలిగిన వారుగా, గుణ లక్షణాలు కలిగిన వారిగా, దైవభక్తి కలిగిన వారిగా ఎదగాలంటే, ఈ దుష్ట ప్రపంచం యొక్క మరకులు ఏది కూడా మన పిల్లల్ని అంటకుండా మనం కాపాడుకోవాలంటే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నీ సొంత తెలివితేటలతో లేక గద్దింపులతో, తిట్టడంతో, కొట్టడంతో మీ పిల్లవాడిని
మీ పిల్లలను మీరు పరిపూర్ణంగా మార్చలేరు. సో వారి జీవితాలు శుభప్రదంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన మొదటి పని వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థించడమే, వారిని దేవుని సన్నిధిలో పెట్టడమే. మనము మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని వారి కొరకు ఎంతో కష్టపడుతున్నాం. కష్టపడేది ఎవరి కోసము? మన కోసమేనా? కాదు, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. పిల్లలు భవిష్యత్తులో బాగుండాలనే దానికోసం మనం ఎంతో శ్రమ పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. వారి కొరకు ఆ గొప్ప చదువులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత భవిష్యత్తుకు కావలసిన డబ్బు, ఆస్తులన్నీ కూడా వారి కొరకు మనము సేఫ్టీ చేస్తూ ఉన్నాము, సేవ్ చేసి పెడుతున్నాము. కానీ అక్కడితోనే మనం ఆగిపోతే నిజంగా మన పిల్లలకు మనం చాలా నష్టం చేసినట్లే. అవి మాత్రమే ఒక మనిషికి, మన పిల్లలకు సంపూర్ణమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వలేదు. అందువల్ల చాలా మంది ధనవంతులైన పిల్లలు ఎదిగిన తరువాత ఆ ధనాన్ని, ఆ ఆస్తిని, వాళ్ళకున్న మంచి సౌకర్యాలను ఎలా ఉపయోగించుకోవాలని తెలియకుండా ఏం చేస్తున్నారు? జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కారణం ఏమిటి? వారి తల్లిదండ్రులు కేవలం ఆస్తి పాస్తులతో మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారు కాబట్టి. కానీ దేవుని సహాయం లేకుండా మనం కట్టే ఏ ఇల్లు కూడా నిలబడదు. ఎవరైతే దేవుని సహాయంతో ఇల్లు కట్టుకుంటున్నారో వారి ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటుంది. ఎవరైతే దేవుని సహాయం లేకుండా తన సొంత సామర్థ్యాలతో, తెలివితేటలతో, ఆస్తులతో, డబ్బుతో కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకరోజు అది నా చోటు కూడా తెలియకుండా కూలిపోతుంది. కాబట్టి దేవుని సహాయంతో మనం కుటుంబాన్ని కట్టుకోవాలి, మన పిల్లల యొక్క భవిష్యత్తును మనం ఏర్పాటు చేయాలి. దాని కొరకు మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే, మన పిల్లల కొరకు, దేవుడు మనకిచ్చిన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేము ఎలా ప్రార్థన చేస్తాం? నేను, నా భార్య ప్రతిరోజు మా వ్యక్తిగత ప్రార్థనలో మా పిల్లలను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తాం. అంటే వారి కొరకు క్రమం తప్పకుండా ప్రతిరోజు మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా నేను, నా భార్య ప్రత్యేకంగా దేవుని సన్నిధికి, అనగా మందిరానికి వచ్చి మా పిల్లల కొరకే ప్రార్థన చేస్తాం. ఇంకా పిల్లలకు స్కూల్ లీవ్ అయినప్పుడు కుటుంబంగా వాళ్ళని కూడా తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మేము నలుగురుగా కూర్చొని పాటలు పాడి దేవుని స్తుతించి, సామెతల గ్రంథంలోను ఇతర భాగాల్లోనూ ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలనే విషయాల్ని పిల్లలకు బోధించి ఆ వాక్యాన్నంతా ఎత్తి చూపి వారికి చదివించి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే నిజమైన కోరిక మాకు ఉంది. దానికి దేవుని సహాయం లేకుండా అది కుదరదన్న సత్యాన్ని మేము గ్రహించి ఉన్నాము. దేవుని యొక్క సహాయము, ఆయన కృప, ఆయన ఆదరణ, ఆయన సంరక్షణ, ఆయన ఆశీర్వాదము మా పిల్లలకు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి ఇలా ప్రార్థన చేస్తున్నాం. ఓకే, మేము ఎలా మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం అనే దాన్ని నేను మీకు చెప్తాను. దాన్ని మీరు ఏం చేయొచ్చు? మాదిరిగా తీసుకొని వెంబడించవచ్చు, ఫాలో అవ్వచ్చు. నేను, నా భార్య దేవుని సన్నిధికి వచ్చి మా పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు మేము దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలను, అనగా పిల్లల నిమిత్తమై దేవుడిచ్చిన కొన్ని వాగ్దానములను తీసుకుని బైబిల్ నుండి ప్రార్థన చేస్తాం. అలా మేము ఉపయోగించే మొదటి వాగ్దానము మత్తయి సువార్త 18:19. ఈ భూమి మీద తాము వేడుకొనబోయే విషయమై ఇద్దరు ఏకీభవించినట్లయితే పరలోకమందున్న నా తండ్రి చేత అది వారికి అనుగ్రహించబడును. ఇద్దరు, గమనించండి ఇక్కడ, ఈ భూమి మీద ఇద్దరు ఒక విషయంగా ఏక మనసుతో ప్రార్థన చేస్తే అది వారికి అనుగ్రహించబడుతుందట అని యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును చెప్పి, ప్రభువా, నేను, నా భార్య ఇద్దరు ఏక మనసుతో మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము అడిగిందల్లా మా పిల్లలకు నువ్వు దయచేయాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము
54:13 చెప్పి ప్రార్థన చేస్తాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఈ వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా, తండ్రి, మా పిల్లలకు నువ్వే గురువు, వారికి నువ్వే ఉపదేశం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా తండ్రి తల్లికి లోబడాలి, ఎలా దేవుళ్ళు ఎదగాలని వారికి నువ్వే బోధించాలి, నువ్వే ఉపదేశకుడవు. వారికి అధిక విశ్రాంతిని కలుగజేయమని చెప్పావే. మా పిల్లలకు ఈ వాక్యంలోని ఆశీర్వాదమును దయచేయుము అని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థిస్తాం. అదేవిధంగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2 నుండి 4లో చెప్పబడిన వాగ్దానమును ఆధారం తీసుకుని ప్రార్థిస్తాం. 44:3-4 చదువు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఈ వాగ్దానమును ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావే. మా పిల్లల మీద నీ ఆత్మను కుమ్మరించుము. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని చెప్పావే. ఇదిగో మాకు పుట్టిన ఇద్దరిని ఆశీర్వదించుము. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల వలె వారు ఎదుగుదురని చెప్పావే. అలా మా పిల్లలు ఎదుగునట్లుగా ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు. పరిశుద్ధాత్మతో నిండి ఏక మనస్సుతో తల్లిదండ్రులుగా మేము ఈ వాగ్దానములను తీసుకొని మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అది ఎంత ప్రాముఖ్యమైనదో తర్వాత మనం చూద్దాం. దానికి ముందు ఈ వాగ్దానమును ఆధారం చేసుకుని మేము ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మా పిల్లలకు ఏమేమి కావాలనో దాన్నంతా కూడా దేవుని దగ్గర అడుగుతాం. మా పిల్లల కొరకు మేము ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థించే అంశాలలో ప్రధానమైనది మా ప్రార్థన అంతా కూడా వాక్యాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది. ఏదో మనసుకు తోచింది మేము ప్రార్థన చేయము. వాక్యాన్ని ఆధారం చేసుకొని పిల్లలకు సంబంధించి బైబిల్ ఏ ఏ వాక్యాలు ఉందో ఆ వాక్యాలన్నిటిని తీసుకొని అదే మా పిల్లలకు అత్యంత అవసరం అని గ్రహించి దాని కొరకు ప్రార్థన చేస్తాం. అందులో మొదటి అంశము ఎఫెసీయులకు 6:4. తండ్రులారా, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వాక్యం అంటుంది, తల్లిదండ్రులారా, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని దేవుని దగ్గర అడుగుతాము. తండ్రి, మా పిల్లలను నీ యొక్క భక్తిలో ఎలా పెంచాలో మాకు ఆ జ్ఞానము దయచేయం. వారిని ఎలా నడిపించాలో, దేవుని విషయంలో ఎలా నడిపించాలో మాకు జ్ఞానము దయచేయం. వారికి మాదిరిగా ఉండేటట్లు, వారికి శ్రేష్టమైన తండ్రిగా తల్లిగా మేము ఉండునట్లుగా మమ్మల్ని నడిపించు నాయన, మమ్మల్ని నడిపించును. ఎందుకంటే పిల్లలను నేర్చుకునే మొదటి పాఠశాల ఏది? కుటుంబమే, గృహమే. వాళ్ళ నోటిలో మొదటి మాట రాకముందే వారు తండ్రి నుండి తల్లి నుండి అనేక విషయాలను వారు నేర్చుకుంటారు. ఒక భక్తుడు అన్నాడు, ద వే పేరెంట్స్ యాక్ట్ ఇన్ ద హోమ్ టీచర్స్ దర్ చిల్డ్రన్ మోర్ అబౌట్ గాడ్ దెన్ వాట్ ద చిల్డ్రన్ హియర్ ఇన్ సండే స్కూల్ అండ్ చర్చ్. పిల్లలు చర్చిలోను మరియు సండే స్కూల్లోనూ నేర్చుకునే దానికంటే కూడా ఎక్కువగా దేవుని గురించి వారి తల్లిదండ్రుల యొక్క భక్తి నుండే నేర్చుకుంటారు. ఆమేన్. సో తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితము, వారి యొక్క ప్రవర్తన, కుటుంబంలో వారి యొక్క నడవడికలు, ఇవన్నీ కూడా పిల్లలకు జీవితాన్ని గురించి, భవిష్యత్తుని గురించి గొప్ప విలువలను నేర్పిస్తుంది. వారు ప్రవర్తనలో, నడవడికల్లో ఎదగలరు. తండ్రి తల్లి దేవుని పట్ల సరైన భక్తి కలిగి ఉంటాయి. వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి పిల్లలకు, బాగా గమనించండి, వారి పిల్లలకు ఆశ్రయ స్థానము, సంరక్షణ
దేవుని వలన కలుగుతుంది. తల్లిదండ్రులు దేవునితో నడిచినప్పుడు వారు తమ పిల్లలకు వారి జీవితాంతం సుసంపన్నం చేసే వారసత్వాన్ని ఇస్తున్నారు. మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? వారి జీవితాంతం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడే ఆస్తి ఏంటో తెలుసా? తల్లిదండ్రుల యొక్క దైవ భక్తియే. దేవుని పట్ల వారు కలిగి ఉన్న భక్తి జీవితమే వారి పిల్లల యొక్క జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. దైవ భక్తి ఇంటిలో సౌందర్యాన్ని, ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. సామెతలు 27లో భక్తుడు అన్నాడు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. బాగా గమనించండి, నీతిమంతుని యొక్క పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. మనం పోయిన తర్వాత కూడా మన పిల్లలు ఈ భూమి మీద దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జీవించాలంటే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులుగా మనము నీతిమంతులుగా ఉండాలి. అందుకే మొదట మా పిల్లల కొరకు ప్రార్థించే ముందు మా కొరకు ప్రార్థించు. ప్రభువా, మా పిల్లలకు అన్ని విషయంలో మంచి మాదిరిని పెట్టేటట్లుగా జీవించడానికి, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మేము మా పిల్లలకు మాదిరికరంగా ఉండడానికి మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుము, మాకు ఆ జ్ఞానము దయచేయి. గొప్ప దైవజనుడు అన్నాడు, నాకు బైబిల్ అంటే మహా ఇష్టము, ప్రాణము. ఎందుకంటే తన చిన్న వయసులో ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్ర నుండి లేచిన వెంటనే వాళ్ళు చూసే మొదటి దృశ్యం ఏమిటంటే వాళ్ళ తండ్రి చేతిలో బైబిల్ పెట్టుకోను. వాళ్ళ నాయన ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతూ ఉంటాడు. వీళ్ళు లేచినప్పుడు వీళ్ళ కంటికి కనిపించే మొదటి దృశ్యం ఏమిటి? వాళ్ళ నాయన చేతిలో బైబిల్ ఉన్నాడు. అది చూసి చూసి మాకు కూడా బైబిల్ మీద, ప్రార్థన మీద, దేవుని మీద ఎనలేని ఆసక్తి, విశ్వాసం. పిల్లలు వినడం కన్నా చూడడం ద్వారానే 80% నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు మనం మంచి మాదిరిని పెట్టాలి. అందుకే మేము ఫస్ట్ మా కొరకు ప్రార్థన చేస్తాం. తరువాత మేము మా పిల్లల విషయంలో ప్రార్థించే అతి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వాక్యము. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇదే అడుగుతాం. తండ్రి, యేసు క్రీస్తు ఎలా ఎదిగాడో, ఈ 4 పరిమాణములోను ఆయన ఎలా ఎదిగాడో అదే విధంగా మా పిల్లలు కూడా జ్ఞానములోను, శరీర విషయంలోను, ఆత్మీయ విషయంలోను, సామాజిక సంబంధమైన విషయంలోను మా పిల్లలు ఎదుగునట్లుగా, వర్ధిల్లినట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. అదేవిధంగా 2:40 ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తాము. యేసు క్రీస్తు అనే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇదే అడుగుతాం మా పిల్లల కొరకు. యేసయ్యా, చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుతున్నావో, దేవుని దయ నీ మీద ఎలా ఉండిందో అదే దయను, అదే బలమును, అదే జ్ఞానమును మా పిల్లలకును అనుగ్రహించు. ఇక 51వ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. అంతటా ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి? తల్లిదండ్రులైన మా యోసేపు మరియలకు యేసుక్రీస్తు లోబడి ఉండేనట. మేము అడుగుతాం దేవుని దగ్గర, తండ్రి, యేసు ప్రభుకుండిన ఇదే లక్షణాన్ని, ఇదే గుణాన్ని మా పిల్లలకు కూడా దయచేయమయ్య. యేసు ఏ విధంగా తండ్రికి తల్లికి లోబడి ఉన్నాడో అదే విధంగా లోబడినట్లుగా విధేయత కలిగిన మనసును మా పిల్లలకు దయచేయము అని ప్రార్థించడం మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని మా పిల్లల చేత చదివిస్తాము. చదివించి చూడండి, యేసు క్రీస్తు, ఈ రోజు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు తండ్రికి తల్లికి లోబడ్డాడు. యేసు నుండి మనం విధేయతను నేర్చుకోవాలమ్మా, యేసు నుండి మన విధేయతను నేర్చుకోవాలి అని మా పిల్లలకు ఈ వాక్య భాగాన్ని చదివించి ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఇంకా 1:80 ఆధారం తీసుకుంటాం. లూకా 1:80. శిశువు ఎదిగి, బాప్తిసమిచ్చే యోహాను అనే శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. అదే విధంగా అడుగుతాం, తండ్రి, మా పిల్లలు ఆత్మయందు బలము పొందుకోవాలి,
వాళ్ళు అరణ్యములో జీవించాలి. అంటే అరణ్యం అంటే ఏమిటి? సింపుల్ లైఫ్, ఆడంబరం లేని జీవితం. ఈ లోక ఆడంబరాలకు మా పిల్లలు బానిసైపోకూడదయ్యా. వారిని వీరిని చూసి అదే విధంగా తను కూడా అలాంటి వస్త్రాధారణ, అలాంటి స్టైల్, అలాంటి హెయిర్ స్టైలు, అలాంటి లైఫ్ స్టైలు, ఇలాంటి ఆడంబర జీవితాలు మా పిల్లలు నేర్చుకోకూడదు. సింపుల్ లైఫ్, వాళ్ళ దగ్గర ఏముందో, వాళ్ళ చుట్టూ ఏముందో, వాళ్ళ కుటుంబంలో ఏముందో, వాళ్ళకి ఏది ఇవ్వబడిందో దానిలో సర్దుకొని జీవించే మనస్తత్వాన్ని మా పిల్లలకు దయచేయము. ఇదన్నీ వాళ్ళ ముందే ప్రార్థన చేస్తాం, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, వాళ్ళ ముందు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు ఇప్పుడు నుండే ఆ సింపుల్ లైఫ్ అలవాటు పడాలి. సింపుల్ లైఫ్ అంటే ఏమిటి? వాళ్ళకి ఏముందో దానితో సర్దుకొని జీవించే మనస్తత్వం. ఒక ఆయన అన్నాడు ఒక మంచి మాట, జీవితంలో మరపురాని మాట. తక్కువలో జీవించడానికి చేతగాని వానికి ఎక్కువలోనూ జీవించడం చేత కాదు. తక్కువగా ఉన్నప్పుడు సంతృప్తిగా జీవించడం చేతగాని వానికి ఎక్కువలోనూ సంతృప్తిగా జీవించ చేత కాదు. ఆ మాట గుండెల్లో రాసి పెట్టుకున్నాను. నేను అలా జీవిస్తున్నాను, మా పిల్లలకు అలాంటి జీవితాన్ని నేర్పిస్తున్నాను. ఆ జీవితం కొరకు, ఆ మనస్తత్వం కొరకు, ఆ స్వభావము, క్యారెక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా 1:66 ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ హస్తము ఏ విధంగా బాప్తిసమిచ్చి యోహాను అనే శిశువునకు తోడై ఉండిందో అదే విధంగా మా ఇద్దరు పిల్లలకు నీ హస్తము తోడై ఉండునుగాక, తోడై ఉండునుగాక. ఇలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతాము. కొన్నిసార్లు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. దావీదు తన కుమారుడు కొరకు ఇలా ప్రార్థన చేశాడు. 1 దినవృత్తాంతములు 29:19 ఒక మంచి ప్రార్థన అది. బైబిల్ నుండి మనము మన పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాము. ఒక తండ్రిగా దావీదు తన కుమారుని కొరకు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన ఇది. తను అంటున్నాడు, యెహోవా దేవా, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించినట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఏం ప్రార్థన! అన్ని కంఠస్థం చేసి పెట్టుకొని ఉన్నాం మేము. కంఠస్థం చేసి పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా పిల్లలు నీ వాక్య ప్రకారం జీవించేటట్లు వారికి ఉన్నతమైన హృదయాన్ని దయచేయము, నిర్దోషమైన హృదయాన్ని దయచేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రిగా, తల్లిగా మన పిల్లల కొరకు మనం చేయవలసిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. ఇంకా గలతీయులకు 5:22 ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తాం. తండ్రి, మా పిల్లలను ఆత్మ ఫలముతో నింపుము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం అనే ఆత్మ ఫలము మా పిల్లల జీవితాల్లో నిండుగా ఫలించబడాలి. ఈ గుణాలన్నీ మా పిల్లల్లో పరిపూర్ణంగా రావాలి. తండ్రి, మా పిల్లలకు ఆత్మ ఫలమును దయచేయమని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తాం. అదేవిధంగా యాకోబు 3:17 వాక్యాన్ని ఆధారం చేసుకుని పరలోక జ్ఞానాన్ని మా పిల్లలకు దయచేయమయ్యా అని ప్రార్థన చేస్తాం. ఏంటి ఆ పరలోక జ్ఞానము? పవిత్రమైనదియు, సమాధానకరమైనదియు, మృదువైనదియు, సులభముగా లోబడినదియు, మంచి ఫలములతోనూ కనికరముతోనూ నిండుకున్నదియు, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునైనా ఆ పైనుండి వచ్చే జ్ఞానముతో మా పిల్లలను నింపునాయి. ఈ జ్ఞానమును మా పిల్లలకు దయచేయు. మా నాలుక కొనలో ఉంది ఈ వాక్యాలని. ఇవన్నీ నా కొరకు ప్రార్థించుకుంటాను, మా పిల్లల కొరకు ప్రార్థిస్తాను. నా కొరకు ఏదేది ప్రార్థిస్తానో అవన్నీ కూడా మా పిల్లలకును దయచేయమని అడుగుతాను దేవుని దగ్గర. ఇంకా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థిస్తాను. తండ్రి, మా పిల్లలను పరిపూర్ణ ఆత్మతో నింపుము. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను, ఆలోచన బలముకు ఆధారముగా ఆత్మను, తెలివిని నీ యందు భయభక్తిని పుట్టించే ఆత్మను మా పిల్లలకు దయచేయు. నీ యందలి భయము వారికి ఇంపైన సువాసనగా ఉండాలి. నీకు లోబడము, నీ వాక్యానికి విధేయత కలిగి జీవించడం అనేది మా పిల్లలకు
అత్యంత ఇష్టమైనదిగా ఉండాలి, సువాసనగా ఉండాలి. కష్టంతో లోబడకూడదు, ప్రేమతో లోబడాలి. నీ వాక్యానికి, నీ సత్యానికి, తల్లిదండ్రుల యొక్క మాటలకు. కాబట్టి ఈ పరిపూర్ణ ఆత్మతో వారిని నింపు. సామెతల గ్రంథములో చెప్పబడిన మంచి జ్ఞానము గల పిల్లల యొక్క లక్షణాలన్నింటినీ కూడా దేవుని దగ్గర అడుగుతా. ప్రభువా, జ్ఞానం గల కుమారుడు, జ్ఞానము గల కుమార్తె తన తండ్రిని తల్లిని సంతోషపెట్టును, సన్మానించును. ఈ లక్షణమును మా పిల్లలకు దయచేయమయ్యా. అన్నిటికంటే ప్రధానంగా మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేసే విషయంలో ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ప్రార్థన ముగించు. ఏమిటంటే, తండ్రి, మా పిల్లల్లో సాంప్రదాయకమైన భక్తి రాకూడదు నాయన, అలవాటు పరమైన భక్తి రాకూడదు తండ్రి, ఆచారబద్ధమైన భక్తి రాకూడదు. వారు నీ మీద చూపే భక్తిలో సాంప్రదాయం కాదు, ఆచారం కాదు, ప్రేమ ఉండాలి. వారు నిన్ను ప్రేమతో కొలవాలి, ప్రేమతో బైబిల్ చదవాలి, ప్రేమతో నిన్ను స్తుతించాలి, ప్రేమతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డలకు అత్యంత ఒక ప్రమాదం ఉంది. ఏంటంటే ఆ ప్రమాదము, చిన్ననాటి నుండే వారు ప్రార్థన, బైబిల్ చదవడము, చర్చికి వెళ్ళడము, స్తుతించడము, పాటలు పాడడం, ఇవన్నీ చిన్ననాటి నుండే వారికి అలవాటు. కాబట్టి ఆ అలవాటుగానే మారిపోతుంది. వారిలో ప్రేమ, దేవుని పట్ల పర్సనల్ అనుభవం ఉండదు, వ్యక్తిగతమైన అనుభవాలు కాదు. దేవునితో వారు ఆత్మీయంగా కనెక్ట్ అవ్వరు, ప్రేమలో కనెక్ట్ అవ్వరు. బైబిల్ చదువుతారు, వాక్యం కూడా చెప్తారు, సేవకుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలు ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు. కానీ వారి జీవితాల్లో, వారి గుణాల్లో, వారి యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు. తల్లిదండ్రులకు లోబడరు, వారుగా లేచి ప్రార్థన చేయరు, తనంతటా తానుగా లేచి బైబిల్ చదవరు, దేవుని విషయాల్లో పెద్ద అక్కర లేకుండా ఉంటారు. కారణమేమి? వారు చిన్నప్పటి నుండే ఆ భక్తిలో వచ్చేసారు కాబట్టి, ఆచారపరమైన విషయాలు వచ్చేసారు కాబట్టి అట్నే అది ఎదిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అన్యుడి కన్నా సాంప్రదాయ భక్తి కలిగిన వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు, రెండింతల శిక్షకు లోనవుతాడు అలాంటి వారు. అందుకే మేము ఇప్పటి నుండే చాలా అక్కరతో జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా పిల్లలు నిన్ను ప్రేమతో కొలవాలయ్యా, నిన్ను ప్రేమించే హృదయాన్ని మా పిల్లలకు దయచేయమని అడుగుతున్నాము. 1 కొరింథీయులకు 13వ అధ్యాయంలో చెప్పబడిన అగాపే ప్రేమ యొక్క లక్షణాలన్నిటినీ మా పిల్లలకు నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అగాపే ప్రేమ 1 కొరింథీయులకు 13వ అధ్యాయంలో చెప్పబడిన ప్రేమ లక్షణాలన్నిటినీ మా పిల్లలకు దయచేయము. ప్రార్థించడం మాత్రమే కాదు, వాటిని గురించి మా పిల్లలకు బోధిస్తున్నాము. ఆ 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని పూర్తిగా మా పిల్లలకు కంఠస్థం చేసి పెట్టున్నారు. వారికి దాన్ని కంఠస్థం చేసి చదివించి ఉన్నాం. ఎందుకంటే అది జీవితంలో చాలా ముఖ్యము. ఆమేన్. ప్రేమ, దేవుని ప్రేమ చాలా ముఖ్యమని వారికి మేము దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాము, దాని కొరకు ప్రార్థిస్తున్నాము. మా పిల్లల్లో సాంప్రదాయకమైన భక్తి రాకూడదయ్యా, నిజమైన భక్తి, పర్సనల్గా నిన్ను వారు కొలవాలి. నేను అడుగుతాను దేవుని దగ్గర, తండ్రి, మా పిల్లలు నాకంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమించాలి, మా పిల్లలు మాకంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించాలి. ఆ మనసును వారికి దయచేయమయ్యా. ఒకరోజు సిరో చెప్పాడు ఆ మాట. ఆ ప్రార్థనకు జవాబును చూశాను. ఏం చెప్పాడు? నీకు ఎవర్రా ఇష్టం అంటే, నాకు మీ అందరికంటే కంటే యేసయ్య చాలా ఇష్టం అన్నాడు. ప్రార్థనకు జవాబును అక్కడ చూశాను, మాటల్లో చూశాను, క్రియల్లో రాబోయే రోజుల్లో చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. మేము అడుగుతాము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18-19లోని వాక్యాన్ని ఆధారం చేసుకొని, తండ్రి, మా పిల్లలు నీ ప్రేమ యొక్క వెడల్పును, పొడవును, ఎత్తును, లోతును గ్రహించగలిగిన జ్ఞాన శక్తిని వారికి దయచేయము తండ్రి. ఆ కల్వరి ప్రేమ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోవాలయ్యా, వారు తెలుసుకోవాలి. కాబట్టి వారికి ఆ కల్వరి ప్రేమ యొక్క దర్శనాన్ని వారికి చూపించుము.
జీవితంలో వారు అన్నిటికంటే నీకే మొదటి స్థానం ఇవ్వాలి. ప్రతిసారి ప్రార్థించినప్పుడల్లా మా కళ్ళల్లో కన్నీళ్లు కారుతుంది. ఎందుకంటే దేవుడు తప్ప ఈ లోకంలో మన పిల్లలకు సంరక్షణ, ఆశీర్వాదము వేరెక్కడా లేదు. ఆమేన్. వేరెక్కడా లేదు. ఈ విషయాలన్నీ ప్రార్థన చేస్తాం. వారి చదువు కోసం ప్రార్థన చేస్తాం. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. వారికి ఏం కావాలో అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబ ప్రార్థనలో వారితో కూడా కలిసి వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి హృదయంలో ప్రార్థన అంశాలన్నీ కూడా వారి హృదయంలో ప్రవర్తనలుగా మారుతాయి. మా ప్రార్థన, మేము కన్నీళ్లతో మా పిల్లల కొరకు చేసే ప్రార్థన అటు పరలోకానికి దేవుని దగ్గరకు వెళుతుంది, ఇటు మా పిల్లల హృదయంలోనికి వచ్చుకొని పోతుంది. ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇలా ప్రార్థన చేయడానికి మమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి? పిల్లల కొరకైన ప్రార్థనకు మమ్మల్ని ప్రేరేపించిన కొన్ని విషయాలు ఉంది బైబిల్లో. అవే మమ్మల్ని పిల్లల కొరకు ప్రార్థించేటట్లు చేసింది. ఏమిటి ఆ విషయాలు? ఆ విషయాలు ఏమిటంటే, మొదటిది మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వరకు గల వాక్య భాగములో కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను ముట్టాలని, ఆశీర్వదించాలని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వస్తారు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఈ మాట చదివినప్పుడల్లా మా హృదయము ఆనందముతో నిండిపోతుంది. యేసు తమ దగ్గరకు తీసుకుని వచ్చిన పిల్లలను ఎత్తుకొని వారిని కౌగలించుకొని వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ వాక్యాన్ని, ఈ సంఘటన మేము యేసయ్య దగ్గర చెప్తాం. యేసయ్యా, ఆ రోజు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆ పిల్లలను ఎత్తుకొని కౌగలించుకొని వారిని ముద్దు పెట్టి వారిని ఆశీర్వదించావే. ఇదిగో మా పిల్లలను మేము నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఉన్నాము, ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలో తీసుకుని వచ్చి ఉన్నాము, మా పిల్లలను ఆశీర్వదించుము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఈ సంఘటన పిల్లల కొరకు ప్రార్థన చేయాలన్న ఉత్తేజాన్ని మాలో ఇచ్చింది. అది మాత్రమే కాకుండా సువార్త రచనల్లో యేసు ప్రభు ఈ భూమి మీద శరీరుడిగా జీవించిన కాలంలో ఎంతో మంది తండ్రులు, తల్లులు తమ బిడ్డల యొక్క అవసరాల నిమిత్తమై ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చిన ఏ ఒక్కరిని కూడా యేసు ప్రభు నిరాశతో తిరిగి పంపించనే లేదు. వారు దేనికోసం వచ్చారో ఆ ప్రార్థన ఆలకించి వారు అడిగింది ఇచ్చి పంపించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ దయ్యం పట్టిన తన కూతురు కొరకు యేసు ప్రభు దగ్గర వచ్చి పట్టుదలతో ప్రార్థన చేసింది. యేసు ఆమె కూతుర్ని స్వస్థపరిచాడు. అదేవిధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక తండ్రి దురాత్మ పట్టిన తన యొక్క కుమారుడు కొరకు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ కుమారుడిని స్వస్థపరుస్తాడు. అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి మరణ పడకలో ఉన్న తన కూతురు కోసం వచ్చి ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు వెళ్ళి చనిపోయిన కూతుర్ని కూడా ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యోహాను 4వ అధ్యాయంలో ఒక గవర్నమెంట్ ఆఫీసరు యేసు ప్రభు దగ్గర వచ్చి జ్వరముతో బాధపడుతున్న తన కొడుకు కోసం ప్రార్థన చేస్తాడు. దూరం నుండే యేసు ప్రభు మాట చేత అతని కుమారుడిని బాగు చేస్తాడు. వీళ్ళందరూ తమ బిడ్డల కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బ్రదర్, సిస్టర్, ఏ ఒక్క తండ్రిని కూడా తల్లిని కూడా ఆయన నిరాశతో పంపించనే లేదు. వారి పిల్లల కోసం ఏది అడిగారో దాన్ని ఇచ్చి పంపించారు. ఇది మాకు చాలా ప్రేరణ ఇచ్చింది. మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే మన యేసు మన ప్రార్థన ఆలకించి మన పిల్లలకు దయ చూపిస్తాడు అనే నమ్మకాన్ని ఈ సంఘటన నుండి మేము పొందుకుంటున్నాం.
అందుకే ప్రార్థన చేస్తుంది. పిల్లల కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ప్రేరేపించిన అంశాల్లో మూడవది హన్నా యొక్క ప్రార్థన. ఆమేన్. హన్నా తన కుమారుడైన సమూయేలు కొరకు చేసిన ప్రార్థన. మీకు తెలుసు, సమూయేలు దేవుని మందిరంలో బాలుడుగా విడువబడ్డాడు. పాలు మరిచిన వెంటనే తీసుకొని వచ్చి హన్నా ఏం చేసింది? దేవుని ఆలయంలో వదిలేసింది. బాలుడుగా సమూయేలు ఎదుగుతున్న వాతావరణము, ఆ ప్రపంచము పూర్తిగా చెడిపోయిన ఒక లోకం, కలుషితమైపోయింది. ఆత్మీయ జీవితం మొత్తం కలుషితమైపోయింది. గొప్ప సేవకుడు, ప్రధాన యాజకుడు ఏలి ఒక తిండిపోతు, ఏం కనుక్కోడు. అతను తిండి పెడితే చాలు, అన్ని మర్చిపోతాడు. వాళ్ళ కుమారులు, యాజకులుగా ఉన్న వాళ్ళ కుమారులు హోఫ్నీ, ఫినెహాసు దుర్మార్గులు, లంచగొండిలు, అత్యాసపరులు, వ్యభిచారు. ఎవరు? పాస్టర్లే. ఆయన ఎవరి చుట్టూ ఉన్నాడో, లేక సమూయేలు చుట్టూ ఎవరు ఉన్నారో ఆయనకు మాదిరిగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు. చుట్టూ దేశమే వచ్చి దేవుని నుండి దూరం అయిపోయింది. ఎక్కడ చూసినా పాపము విలయ తాండవం ఆడుతుంది. దేవుని ఆలయంలోనే దేవుని సేవకులే పాపం చేస్తున్నారంటే ఇంకా అది ఎలా చెడిపోయిన లోకమో చూడండి. అలాంటి చెడిపోయిన కలుషితమైన ఆ వాతావరణంలో ఒక అందమైన సువాసన కలిగిన ఒక పుష్పం లాగా ఎదుగుతున్నాడు మన సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యము? తల్లిదండ్రులు పక్కనే ఉండి కూడా చెడిపోయారు. ఎవరు? ఏలి యొక్క కుమారులు. కానీ తండ్రి దగ్గర లేదు, తల్లి దగ్గర లేదు, ఏకాకిగా దేవుని ఆలయంలో ఎదుగుతున్నాడు సమూయేలు. ఏ పాపం అంటకుండా ఎదిగాడు. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము? సమూయేలు యొక్క తండ్రి తల్లి హన్నా చేసే ప్రార్థన, అన్నా యొక్క ప్రార్థన సమూయేలును ఆనాటి భ్రష్టత్వపు ప్రపంచము నుండి కాపాడింది. హల్లెలూయా. ఆమె దేవుని దగ్గర చేసిన ప్రార్థన తన కుమారుడిని ఈ లోకపు యొక్క భ్రష్టత్వము నుండి సంరక్షణ వలయంగా ఉండి అతన్ని కాపాడి. సమూయేలు ప్రార్థనలోనే పుట్టాడు. సమూయేలు ప్రార్థనలోనే ఎదిగాడు. సమూయేలు ప్రార్థన వీరుడయ్యాడు. అతను ప్రార్థన చేస్తే ఇంకా తిరిగే లేదు. సమూయేలు ప్రార్థన చేస్తే దేశానికి విజయమే, దేశానికి ఆశీర్వాదమే. అలాంటి గొప్ప దైవజనుడిగా ఎదిగాడు. కలుషితమైన వాతావరణంలో ఒక తీవ్రమైన బ్రిటిష్ నేరస్తుడు అక్కడ ఉండేవాడు. జాన్ స్టార్కీ ఆయన పేరు. అతడు తన భార్యను చాలా దారుణంగా చంపాడు. ఆ నేరం నిమిత్తం అతనికి మరణశిక్ష విధించబడింది. అతని యొక్క మరణశిక్ష తీర్పు నెరవేర్చబడిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమానికి అతడి యొక్క చివరి కోరిక ప్రకారంగా విలియం బూత్ అనే దైవజనుని పిలిచి ప్రార్థన చేయించారు. విలియం బూత్ వచ్చి ఆ పెట్టెలో ఉన్న బాడీని చూసి బాధపడ్డాడు. అతను అన్నాడు ఒక మాట, జాన్ స్టార్కీకి నాలాగా ప్రార్థించే ఒక తల్లి ఉండుంటే ఎంత బాగుండేది. ఆమేన్. నాలాగా ప్రార్థించే ఒక తల్లి ఉండుంటే ఎంత బాగుండేదో. అతని కొరకు ప్రార్థించే తల్లి లేదు, తండ్రి లేదు. అందుకే ఇలా అర్ధాంతంగా జీవితాన్ని ముగించుకున్నాడని బాధపడ్డాడు, ఏడ్చాడు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఈ లోకము యొక్క భ్రష్టత్వం నుండి మన పిల్లల్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది. ప్రార్థించే తల్లిని తండ్రిని కలిగి ఉండే పిల్లలు ఈ లోకములో ధన్యవంతులు. తమ కొరకు ప్రార్థించే తండ్రిని తల్లిని కలిగి ఉన్న పిల్లలు ధన్యులు. ప్రార్థించే పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు అంటే యేసయ్యకు చాలా ఇష్టం. మా పిల్లల కొరకు మేము చేర్చిపెట్టే గొప్ప ఆస్తి మా ప్రార్థనలే. మా పిల్లల కొరకు మేము చేర్చిపెట్టే పెద్ద ఆస్తి, గొప్ప ఆస్తి, తరగని ఆస్తి ఏమిటి? వారి కొరకు మేము చేసి పెట్టిపోయే ప్రార్థనలే. మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థనలు నిలిచి ఉండి మన పిల్లలకు దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ప్రార్థనలు ఎన్నటికీ వృధా కాదు.
ఎన్నటికీ వృధా కాదు. చాలా సంవత్సరాల క్రితము ఒక భక్తి కలిగిన ఒక అమ్మగారి యొక్క కుమారుడు చాలా దుర్మార్గంగా జీవించేవాడు. అతడు సముద్రపు దొంగలతో కలిసి ఓడల్లో దొంగిలించేవాడు. దేవుని దగ్గర ప్రతిరోజు అతని కోసం ప్రార్థన చేసేది. కానీ అతనిలో ఏ మార్పు రాలేదు. ఒకానొక దినాన అధికారులకు సముద్రపు దొంగలకు మధ్యలో జరిగిన యుద్ధంలో ఇతను చనిపోయాడని చెప్పి దుర్వార్త వచ్చింది ఆ తల్లికి. ఆమె హృదయం విరిగిపోయింది. ఇన్ని రోజులు ప్రార్థన చేశానే నా కుమారుడి కోసం, నా దేవుడు ప్రార్థన ఆలకించలేదే, నా కుమారుడు చెడిపోయాడే, నాశనం అయిపోయాడే, నరకానికి వెళ్ళిపోయాడే అని చాలా బాధపడింది. దేవుని మీద అలిగిపోయింది కూడా. కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక లేఖ ఒకటి వచ్చింది. ఆ లేఖను తెరిచి చూస్తే వాళ్ళ కుమారుడు ఆ లేఖను రాసి ఉన్నాడు. అందులో రాసి ఉన్నాడు, అమ్మా, ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో చాలా గాయాలు తగిలి నేను సముద్రపు ఒడ్డుకు వచ్చి పడ్డాను. అక్కడ ఓ క్రైస్తవ కుటుంబం నన్ను తీసుకుని వెళ్ళి నా గాయాలంతా శుభ్రం చేసి నాకు వైద్యం చేసి నన్ను కాపాడారు. దేవుని ప్రేమను గురించి నేను తెలుసుకున్నాను. అమ్మా, నీ ప్రార్థనలు ఏది వృధా కాలేదు. నీ దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు అమ్మా అని చెప్పి లెటర్ రాసి ఉన్నాడు. నేను త్వరగా వస్తాను. దాన్ని చూసి ఆ తల్లి ఆనంద బాష్పాలతో దేవునికి స్తోత్రాలు చెల్లించి, నా ప్రార్థన వృధా కాలేదు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా కుమారుడిని రక్షించాడు అని చెప్పి ఆమె గంతులు వేసి దేవునికి స్తోత్రాలు చెప్పింది. ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మీరు చేసే ప్రార్థనలు ఏ నాటికి వృధా కాదు. నేను మరలా చెప్తున్నాను, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ప్రార్థనలో మీ పిల్లల కోసం పనిచేస్తుంది. కాబట్టి వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. కొంతమంది భక్తి కలిగిన మంచి ఉపదేశాలు చెప్పి దేవుని శిక్షలో, బోధలో పెంచబడిన కొంతమంది పిల్లలు దారి తప్పిపోతున్నారు. అది కూడా నిజం. తల్లిదండ్రులు బాగుంటారు, బాగా ప్రార్థన చేస్తారు, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, కానీ వారి పిల్లలు దారి తప్పిపోతూ ఉంటారు. కానీ ఆ పిల్లలు దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చునేమో కానీ వారు చేసిన ప్రార్థనకు మాత్రం వారు ఎన్నటికీ దూరం కాలేరు. ఏదో ఒక రోజు వారి ప్రార్థన వారిని జుట్టు పట్టి లాక్కొని వస్తుంది. ప్రార్థన వృధా కాదు. ఒక దైవ సేవకుడు తన తల్లిని చూసి అడిగాడట, అమ్మా, నా యవ్వన కాలంలో నేను నా స్నేహితులతో కలిసి తాగుతున్నాను, పోకిరి చేష్టలు చేస్తా ఉన్నాను. అలాంటి సమయంలో ఒకరోజు, అమ్మా, నేను తాగబోతున్నాను అని చెప్పి నీ దగ్గర చెప్పినప్పుడు, నాయనా, లిమిట్గా తాగరా అని చెప్పావే, ఏ తల్లైనా ఆ విధంగా చెప్తుందా? తిడతారు, నాశనం అయిపోతావురా, తాగొద్దురా అని తిడతారు. కానీ నువ్వేంటి లిమిట్గా తాగరాని చెప్పావి, నీకు ఏం ధైర్యం, నీకు ఎలా చెప్పగలిగావు అని అడిగినప్పుడు ఆ తల్లిగారు చెప్పారట, రే, నేను నిన్ను నా మోకాళ్ళ మీద భరిస్తున్నాను రా, నేను నిన్ను నా మోకాళ్ళ మీద భరిస్తున్నాను. ఎక్కడికి పోతావు నువ్వు? ఎక్కడికి పోయినా అక్కడికి రావాల్సిందే. నా దేవుడు, నా ప్రార్థన వృధా కాదురా. నా దేవుడు, నేను ప్రార్థించే దేవుడు నన్ను మోసం చేయుడు. నిన్ను నా మోకాళ్ళ మీద భరిస్తున్నాను అంటే ఏమిటి? నా ప్రార్థన జీవితంలో నిన్ను పెడుతున్నాను. నా ప్రార్థన సరిహద్దు దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈరోజు గొప్ప దైవజనుడై సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలు, పిల్లల కోసం చేసే ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే పిల్లల కొరకు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ ప్రార్థనలో పిల్లలను ముందు పెట్టుకునే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళక ముందే వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. నేను నా పిల్లలకు చెప్తున్నాను, మా నాయన నాకు బైబిల్ను చూపించాడు. నేను మీకు బైబిల్ని మీ నోటిలో పెడుతున్నాను. బైబిల్ను చూపించిన నేనే ఈ స్థాయిలో ఉన్నానంటే
బైబిల్ని మీకు నోటిలో పెట్టి తినిపించే మీరు ఏ స్థాయిలో ఉండాలి రాబోయే రోజుల్లో? హల్లెలూయా. నేను చెప్పాను వారికి, ఈరోజు మేము చెప్పే అనేక విషయాలు మీకు అర్థం కాకపోవచ్చును, కానీ మనసులో పెట్టండి, ఏదో ఒక రోజు దేవుడు తప్ప వేరే దిక్కు లేదనే స్థితికి మీరు వచ్చి చేరుకుంటారు. ఆ రోజు తండ్రి కన్నా తల్లి కన్నా యేసే ముఖ్యమనే ఒక దినం ఒకటి వస్తుంది. ఆ రోజు మేము చేసిన ప్రార్థనలు, నేను చెప్పే వాక్యాలన్నీ మీ జీవితంలో 100% క్రియాశీలకం అవుతుంది. ఒక్కటి వృధా కాదు, ఒక్కటి వృధా కాదు. అన్ని ఆ రోజు 100% ఫలిస్తారు. మా పిల్లల భవిష్యత్తు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు మా శిరో యొక్క బర్త్డే రోజు, ఆ రోజు మిద్దెపైకి వెళ్ళి ఉదయాన్నే 4 గంటలకు వాడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ శక్తిని బలాన్ని తట్టుకోలేకపోయి కింద పడిపోయాను. కింద పడిపోయి దేవునికి స్తోత్రం 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 అని, స్తోత్రం తప్ప హల్లెలూయా తప్ప మాటలే రావడం లేదు. ఆయనకు స్తోత్రం హల్లెలూయా అని చెప్తూ ఉంటే దేవుడు నా హృదయంలో మాట్లాడుతున్నాడు, నీ కుమారుడిని నేను ఎలా దీవించబోతున్నాను, ఇలా దీవిస్తాను, ఇలా ఆశీర్వదిస్తాను. మన దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన మాట్లాడే దేవుడు. ప్రార్థన చేసేవారంటే ఆయనకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మా కూతురు కొరకు ఏం ప్రార్థన చేశామో దేవుడు ఆలకించాడు. వెంటనే చెప్తాడు ఆయన, నీ కూతుర్ని ఈ విధంగా నేను దీవిస్తాను. మనం మన పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు మన పిల్లల యొక్క భవిష్యత్తును, వాళ్ళ మీద ఉన్న దర్శనాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. దాన్ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తాము, ఇంకా వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలని వారి కొరకు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన వృధా కాదండి. దయచేసి కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అదే మీ పిల్లల కొరకు మీరు చేర్చి పెట్టే గొప్ప ఆస్తి. అయితే బాధాకరం, ప్రార్థనలో ఎదిగిన ఈ సమూయేలు మాత్రము తన పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. తన పిల్లలు, సమూయేలు యొక్క పిల్లలు లంచగొండీలుగాను దుర్మార్గులుగాను మారిపోయారు. దానికి కారణం ఏమిటి? వాక్యం చెప్తుంది. 1 సమూయేలు 7వ అధ్యాయము 15-17లో సమూయేలు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. సేవ కోసము ఎప్పుడు తిరుగుతుండేవాడు. పిల్లల్ని వదిలేసినాడు, సేవ కొరకు అక్కడికి ఇక్కడికి తిరిగి పిల్లల్ని గాలికి వదిలేశాడు. పిల్లలు చెడిపోయారు. ఈరోజు ఎంతో మంది సేవకులు క్రైస్తవులు పని విషయంగాను సేవ విషయంగాను అక్కడికి తిరుగుతూ, ఆ మీటింగు ఈ మీటింగు, అక్కడ ప్రార్థన తిరుగుతూ కుటుంబాన్ని పిల్లల్ని గాలికి వదిలేసి ఈరోజు అవమానంతో బాధతో కన్నీళ్లు కారుస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనిషి ఒంటరిగా ఉండడము మంచిది కాదు. వాళ్ళు ఒంటరిగా వదిలేసి సేవని తిరిగారు. వారితో టైం స్పెండ్ చేయలేదు, వారి కొరకు ప్రార్థన చేయలేదు, వారితో బైబిల్ని డిస్కస్ చేయలేదు, కుటుంబ ప్రార్థన లేదు సేవకుల కుటుంబాల్లో. అందుకే వాళ్ళ పిల్లలు చెడిపోయి, దారి తప్పిపోయి, దేవునికి దూరం అయిపోయి ఈరోజు బాదుకుంటున్నారు. అవమానంతో, వేదనతో, దుఃఖముతో. లోబడని పిల్లల్ని కలిగి ఉండే తల్లిదండ్రులు ఈ లోకంలో శాపగ్రస్తులు. నా కొడుకు నా కూతురు నేను చెప్పిన మాట వినరు అని చెప్పడం, దానికి మించిన ఒక అవమానం ఒక తండ్రికి తల్లికి ఇంకేమీ లేదండి, ఇంకేమీ లేదు. దానికి మించిన శాపం ఇంకోటి లేదు. లోబడే పిల్లల్ని కలిగి ఉండే తల్లిదండ్రులు భాగ్యవంతులు. మూల కారణం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి. ఈ మాట నోట్ చేసుకోండి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. నేను అప్పుడప్పుడు మా పిల్లలను ఉదయకాల ప్రార్థనలో వాళ్ళని తీసుకొని వచ్చి నాతో కూడా కలిపి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. నేను శిరో ప్రార్థన చేస్తాం, నేను ప్రగతి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలన్నీ వారి జీవితాల్ని మనోహరంగా మలుస్తూ ఉంది. అనేక సందర్భాల్లో
మా ప్రార్థనలకు మేము జవాబును అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో గొప్పగా చూస్తాం. ఎందుకంటే మాకు ఆ తల్లిలాగా నమ్మకం ఉంది. మా పిల్లలను మా మోకాళ్ళ మీద భరిస్తున్నాం. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, ఎంతో మంది క్రైస్తవ కుటుంబాలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసుకుని భక్తి 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 అని చేసి కూడా మరి పిల్లల జీవితాల్లో మార్పు లేదు. వాళ్ళు ఎదిగిన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. పిల్లలు మా మాట వినడం లేదు, మా మాట వినడం లేదు, లోబడడం లేదు. కారణం ఏమిటంటే వారు దేవునికి లోబడడం లేదు, వారు దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈరోజు మనకు గొప్ప విషయాన్ని నేర్పించి ఉన్నాడు. ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిశ్చయం చేసుకోండి. ప్రతిరోజు మీ వ్యక్తిగత ప్రార్థన మీ పిల్లల కోసం ఇవన్నీ అడగండి. మరి మీ పిల్లలకు ఇంకా ఏ కొరత ఉందో, లోపం ఉందో దానన్నీ చెప్పి దేవుని దగ్గర అడగండి. దాని గురించి వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి. వాక్యం చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, దానంతా చూసి నిర్ధారించుకోండి. ప్రార్థన చేయమని, వాక్యం చెప్పమని వారిని ప్రేరేపించండి. వారికి మాదిరికరంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించే తల్లిదండ్రులు అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రార్థించే తండ్రిని తల్లిని కలిగిన పిల్లలు చాలా ధన్యులు. గాడ్ బ్లెస్ యూ.